అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తే గత 10 ఏళ్లలో ఆయన ఏం చేశారో లెక్కలు చెప్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన చేసిన అప్పుల లెక్కలు ముందు చెప్పాలన్నారు. ఆ తర్వాతే తమ లెక్కలు చూద్దామన్నారు కోమటిరెడ్డి. సీఎంకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే బాధ్యత ఉంటుందని, అయినా గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అన్నారు. అయ్యా కేసీఆర్ గారు మా పార్టీ పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ నీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పు, నీ ఆస్తులో లెక్కలు చెప్పు, మండలంగా 10 ఏళ్ళు మీరు సంపాదించుకున్న లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకున్నాను ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో ఈ పులుసున్నా ఇచ్చి కేసీఆర్ వస్తుంది అసెంబ్లీకి రేపటికి అసెంబ్లీ ఉన్నారు రమ్మని మీరు 24 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నావు. నీకు జీతం ఇస్తున్నావురా బాబు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా లేనప్పుడే మా భట్టి గారు వచ్చిండు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడే హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తాను 24 నెలలు